నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సింగరేణి యాజమాన్యం. కడప జిల్లా బద్వేలులో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు. అమెరికాలో దారుణం, హైదరాబాద్ కు చెందిన 4 సజీవ దహనం. పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తా సమీపంలోని పోచమ్మ మైదానంలో ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను సింగరేణి మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ కట్టడాలను కూల్చివేయడం సరికాదంటూ నిర్మాణాలకు సంబంధించిన యాజమాన్యులు నిరసన తెలిపారు. కోర్టులోనే స్టే ఉన్నప్పటికీ బలవంతంగా కూల్చివేయడం సరికాదని అంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలాలతో పాటు సింగరేణికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన యాజమాన్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అందరున్నారు. ఈ రోజు వరకు కూడా హైకోర్టులో స్టే ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో స్టే ఉంది, సింగరేణి వాళ్ళ మీద కూడా స్టే ఉంది. ఏమన్నంటే మాకు సింగరేణి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మున్సిపల్ ఆర్డర్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు మరీ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండి మా ఇల్లు కూలగొడుతుండ్రు. మేము కనీసం ఒక నోటీస్ ఇవ్వంటే 694 అంటారు. 694 సర్వే క్లియర్గా ఉన్నది. ఇవ్వండి, మేము దండం పెడతాం మా బాబు. ఇప్పుడు కూడా చెప్తాను, ఆ నోటీసులు ఇవ్వండి. మా కోర్టు పెట్టి కొట్టుకొని కూలగొట్టుకుంటున్నారు. మా ఇల్లు అన్యాయంగా కూలగొడతారు, దండంతో కూలగొడుతుండ్రు. మేము ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాం, ప్రతి ఒక్క పబ్లిక్ దండం పెడుతున్నాం. మేము మరీ సర్వే చేసుకో కోర్టు నుండి ఆర్డర్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్తో. కావాల్సుకొని సింగరేణి మున్సిపల్ మరి ఇంకా పొలిటికల్ వాళ్ళు కుమ్మక్కాయి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంత అన్యాయాన్ని అక్రమంగా గుర్తు చేస్తారు. ఇంతమంది చూడంగా పబ్లిక్ చూడంగా ఇంత అన్యాయం జరుగుతుంది. మరి కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, అని సీఎం గారు కూడా పట్టించుకోలేరు. ఇలాంటి గవర్నమెంట్ మాకు మా మీద కావాల్సుకొని మా మీద శత్రువులు పెంచుకుంటుంది. మేము కష్టపడి పైసా పోగు చేసుకొని కట్టుకున్న భూములు మాకు గొడవ ఉన్నది. మరి గవర్నమెంట్ వాళ్ళకి కూలగొడతారు. దండం పెడతామండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను కడప జిల్లా బద్వేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నరసింహ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ మరియు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయంతో రైతు రుణమాఫీ చేశారు. డ్వాక్రా రుణమాఫీ, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు కట్టడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 108 మరియు 104, రైతులకు ఉచిత కరెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధ్యక్షులు పగడాల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరాజు, బద్వేలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబవరం సుధాకర్ రెడ్డి, గోపవరం మండల అధ్యక్షులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 76వ జయంతి సందర్భంగా ఆ మహానేతను మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మహానేతగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప మహానేతగా ఎదిగి ప్రజలకు ఆయన పెట్టేటువంటి పథకాలు ఈనాటికి అవి సంక్షేమ పథకాలు. ఇది ఎంతోమంది రైతులకు ఆనాడు ఆయన ఇచ్చిన ఉచిత కరెంటుతో ఈనాటి వరకు రైతులు సంక్షేమ పథకాల్లో మొట్టమొదటిగా రైతులకు ఎంతో ఉపయోగపడింది. మరి ఆనాడు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకము బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎంతో మేలు చేసి ఎంతోమంది ఈరోజు గొప్ప ఉద్యోగాల్లో జీవనోపాధి చేసుకోవడానికి ఒక మహాకారణము. అలాగే ఆయన పెట్టువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఎంతో మందికి ఆపరేషన్ చేసుకోవడంలో అది గొప్ప ఒక మహానేత చేసినటువంటి అద్భుతమైన పథకాలు, అది కూడా ఒక పథకము. అలా ఎన్నో గొప్ప పథకాలు ఆయన చేసినాడు. కాబట్టి ఆ మహానుభావుని మనము కొనియాడుకుంటూ 33 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు తీసుకొని ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని
2004లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అతన్ని ఇప్పటికి స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత. ఆ రోజు పాదయాత్ర చేసే సమయంలో ప్రజల దగ్గరికి ఇతను నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం ద్వారా సంక్షేమ పథకాలు ఏ విధంగా చేయాలా, ఎక్కడ చేయాలనే దానికి మంచి ఇది ఏర్పడింది. ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే దాన్ని ప్రగాఢంగా బాగా నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఆ రోజు. తర్వాత రైతులకు ఉచిత కరెంటు. ఇక విద్యా విషయానికి వస్తే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారి యొక్క పిల్లలను మంచి భవిష్యత్తులో ఉంచుకోవాలని ఎవరికైనా ఆశగా ఉంటుంది. అవన్నీ అతను గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు విధంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక వైద్యం విషయానికి వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి పార్టీ అని, ఈ పార్టీ ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పార్టీకి సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు అవన్నీ చేసుకోవడం జరిగింది. పథకాలు మొదలు పెట్టాలన్నా, దాన్ని అవలంబించేటట్టు చేయాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అని రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల సందర్భంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని మరియు పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు గానుగపిట్ట రమేష్ బాబు తదితర బద్వేల్ పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్ కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులతో పాటు 2 పిల్లలు కూడా మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లిన వెంకట్ వారం రోజుల తర్వాత అట్లాంటా నుంచి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చి కారును మినీ ట్రంక్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4 కూడా సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ కు పంపారు. DNA శాంపిల్ తీసుకుని మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బడ్డీ దుకాణాన్ని ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కొణిచెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్ దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న వ్యక్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులంతా ఐక్యమవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి మహాసభ నిర్వహించారు. మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా సహాయక కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభలో పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరుల స్తూపం వద్ద పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ స్థలంలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి కార్మికులకు, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. వత్తాసు వెళ్తుందంటే వాళ్ళని శిక్షించి ఆ డబ్బును తీసుకొచ్చేటువంటి పరిస్థితి వైపుకి ఏ మాత్రం కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఇంకా వాళ్ళ అధికారంలోకి వచ్చినాక అనేక మంది ఇవాళ ఇంకా అవినీతితోటి కోట్ల రూపాయలు సంపాదించుకొని నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో జమ చేస్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు. వాళ్ళకే ఇంకా ఉపయోగపడేటువంటి 9.5 సంవత్సరాల కాలంలో 14,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకి మాఫీ చేశారు రుణాలు. అదే రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయమంటే నరేంద్ర మోడీ రైతులకి రుణాలు మాఫీ చేస్తే, ఉచితాలు ఇస్తే సోమరిపోతులుగా తయారైతని మాట్లాడుతున్నాడు. కానీ అదే నరేంద్ర మోడీ కార్పొరేట్లకు మాత్రం 14,50,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిందంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాదు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు. ధరలు తగ్గించారా? నరేంద్ర మోడీ రాకముందు 42 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ 100 రూపాయలు అయింది. కారణం ఏంటి? అంతర్జాతీయ చూద్దాం. ఎందుకంటే ఈ 75 ఏళ్ళు వాడు కూడా ఎంతమందికి ఇస్తున్నాడు? వాడు కూడా ఆ పార్టీ అందరికి ఇవ్వమనండి. మీరు ముందు అది పట్టుకోండి. ఆ పార్టీ అందరికి ఎందుకు ఇట్లేదని అడగండి. ఈ డ్రామాలు చేయొద్దు. మనం అట్లా చేయట్లేదు. కొత్తగూడి మనకు ఒకటే ఉన్నా, మనకంటే వాళ్ళకే ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ మరి మనకెందుకు ఇవ్వరు? మనం లేకుండానే ఈ జిల్లాలో అన్ని స్థానాలు వాళ్ళు గెలుస్తారా? నేను చెప్తున్నాను, అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడు గెలవడు మనకి. ఎందుకంటే మన బలం మనదే. అది మన వాయిసే వాళ్ళకి బలం. కమ్యూనిస్టులు ఉన్నారంటేనే బలం. బీఆర్ఎస్ అందుకే దెబ్బతింది. వీళ్ళు కూడా అదే తప్పులు చేస్తే వీళ్ళ పని కూడా అదే అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? మనం మన పార్టీని పెంచుకోవాలి. ఫస్ట్ పార్టీని పెంచుకోవాలంటే ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజా ఉద్యమాలు చేయాలంటే 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. 1 సంవత్సరం వీళ్ళకి ఇద్దామని అసెంబ్లీలో నేను చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దిగిపో, రేవంత్ రెడ్డి దిగిపో అని అంటలేదు. నువ్వు బాగుపడు అంటున్నావు. నువ్వు నిలబడాలి. ఎందుకంటే మేము కాంగ్రెస్ బీఆర్ఎస్కి చేయం, బీజేపీకి చేయం. చేస్తే మేమే నిలబడతాం, లేకపోతే తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేయాలి. చేస్తామంటే మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే సంవత్సరాలు అయింది. సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఆ దుర్మార్గులు, ఆ పాపాత్ములు, వాళ్ళు చేసిన పాపాలు, ఆ సుడిగొల్లో ఉన్నాం. వాస్తవమే. ఎప్పుడు లేనన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్. ఇప్పుడు రోజుకో డైలాగ్. బీఆర్ఎస్ వాడు బాగా సూత్రం నేర్చుకున్నారు. వాడికి తప్పితే ఇంకెవరు తెలియగలిగాడే లేడంట. అరే ఇది కాళేశ్వరం పనికిరాదంటే నీకేం తెలుసా నీళ్ళ విధానం అని ఎవడో నా మీద ఒకడు అంటున్నాడు. అంటే వాడొక్కడే తెలియగలిగాడు. అరే ప్రజాస్వామ్యంలో వాడికి ఉన్న గౌరవం అది. ఒకసారి మొత్తం ఓడిపోయి గోళ్ళు కూర్చున్నా కూడా ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఏం తెలియకుండా మంత్రులు అయ్యారండి. ఏం తెలియకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. పోనీ పండితుల్లాగా తెలుస్తుందా? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? మొన్న నాకేం తెలియదు, ఇంజనీర్లే దాని ప్లాన్. అంతకుముందు నువ్వేమన్నావు? అంతకుముందు మొత్తం నేనే, నా ప్లానే, నా బ్రెయిన్ చేయి కాళేశ్వరం. ఇప్పుడు కూడా వేరే భక్తులు ఉంటున్నారు కదా. మా కేసీఆర్ గారి వేళ దేవుడు, వాళ్ళ దేవుడు ఆయనే. మరి ఇప్పుడు ఎందుకు? మళ్ళీ నాకు సంబంధం లేదని వాళ్ళ మీద ఎందుకు నడుతున్నావు? బాగా ఒకటి బీఆర్ఎస్ లో నేర్చుకుంది ఏంటంటే నువ్వు. కడప జిల్లా జమ్మలమడుగు సాయి శివాని ఫంక్షన్ హాల్లో సోమవారం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఇచ్చిన హామీలు పూర్తి చేశామని చెబుతూనే
ఈ హామీలపై ప్రశ్నించిన వారికి నాలుక మందమని ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైకాపా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. హామీలని చెప్పి 143 హామీలు అడిషనల్గా ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. సో అవన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. పెన్షన్ ఇచ్చాడు కానీ ఆ పెన్షన్ కూడా ఏదో ఒక కారణం చెప్పి 5 లక్షల మందికి పెన్షన్ ఇప్పటికే కట్ చేయడం జరిగింది. ఇంకా కూడా సాధికారిక సర్వే అనేది జరుగుతోంది. ఇంకొక 10 లక్షల పెన్షన్లు కూడా పోయే కార్యక్రమం జరుగుతుంది. పెంచడమేమో 1000 రూపాయలు పెంచున్నారు కానీ సో ఈ రకంగా కాంపెన్సేట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యువత పోరు అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేమంతా కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటే ఇంకా ఇన్ఎవిటబుల్గా తల్లికి వందనం అనే కార్యక్రమంలో దాంట్లో దాదాపు 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే దాదాపు 83 లక్షల మంది తల్లులు ఉంటే సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 50 లక్షల మందికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా అది కూడా ఇచ్చి ఉండరు నాకు తెలిసి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదే దాది ఇచ్చింది అంతో ఇంతో ఆ 2. అదే కాకుండా సిలిండర్ 1 ఇచ్చి ఇది తప్ప సంవత్సరంలో చేసింది ఏంది? సంపద సృష్టించి మేమందరం కూడా క్యాలిక్యులేట్ చేసినాం. బడ్జెట్ ప్రొవైడ్ చేస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పినట్టుగా ఇస్తాం. ఒకవేళ ఈకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి వాళ్ళ నాయకులే అందరూ కూడా నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. సో అది ఆ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసి సో ఈరోజు అధికారంలోకి వచ్చి మేము అన్ని మొత్తం తీర్చేసినాం అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రజలు నవ్వుతున్నారే అని చెప్పేసి కూడా లేకోకుండా ఆ రకంగా చెప్పే కార్యక్రమం చేసి దానికి మళ్ళీ సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ఈరోజు గ్రామాల్లోకి భూమిని అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొండలరావుపాలెం గ్రామంలో ఈ నెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు రావడంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని దెందులూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు విమర్శించారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దెందులూరు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసీపీ నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడంతో తట్టుకోలేని టీడీపీ వర్గం ఆక్రోశంతో మాజీ శాసనసభ్యులు నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. దాన్ని మా ఎస్సీలు నన్ను అడగగా నేను దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను తట్టుకోలేక నాకు లాస్ వస్తే నేను వేరొక ఆసాంకి లీజుకి ఇచ్చా. దానికి పార్ట్నర్షిప్ లీజుకి ఇస్తే దాన్ని పట్టుకోలేకుండా కోట్లాది రూపాయలు లాస్ చేసావు. ఈరోజు నేను అడుగుతా ఉన్నావు, కొల్లేరు నాయకుడిగా నువ్వు సలామని అవుతా ఉన్నావు. ఇటువంటి వాటికి కొల్లేరులో ఎప్పుడు కూడా ఉన్న కట్టుబాట్లు గత పాలన ఎలా ఉంది పిల్లల్లో ఆలోచన చేయాలి కొల్లేరు ప్రజలందరూ కూడా. అది తర్వాత నెక్స్ట్ జూన్ 4వ తారీఖున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తమ్ముడు పాయచింతపాడు సర్పంచ్ తిమోతి 28 కౌంటు 17 టన్నుల రీలు పట్టి అమ్మి ఆ లారీలో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆలపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుని తీసుకుని వచ్చి పార్స్ దగ్గర నిలబెట్టి అది పాట పెట్టించింది ఎవరు? పాట 7 లక్షలకు వెళ్తే 5 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నది ఎవరు? ఆ 5 లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఈరోజు ఇస్తారన్న తరలి రావటం ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు, అనేక మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దోసేశాడు, దొంగ, పారిపోయాడు, ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా. ఆయన ఉద్యోగం లండన్లో చేశారు. పోటీ చేయటానికి దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వాళ్ళ భార్య బిడ్డలు ఆయనకి లండన్లో ఉన్నారు. వారు వెళతా ఉంటారు, వస్తూ ఉంటారు. దాని ఎంత మాత్రాన తప్పేం లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ, అబ్బాయి చౌదరి అనేవారు ఇక్కడికి రావటం, ఆ ప్రజాదరణ ఇవన్నీ చూసి వార్చుకోలేక, ఇముడ్చుకోలేక అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది.
కేసుల గురించి మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనుషులు. కేసుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఎందుకనంటే కనీస మర్యాద కూడా లేకుండా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా వీళ్ళందరూ కూడా అబ్బాయి చౌదరి గారి మీద మాట్లాడిన ప్రతి మాటని కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ ప్రభుత్వంలో అంట ఈ సంవత్సర కాలంలో అంట ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయలేదంట, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు కూడా పెట్టలేదని చెప్పి నిన్న ఈ మాట్లాడిన నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో, లేకపోతే ఏమన్నా ఒక గజని ఎళ్ళలో ఏమన్నా పూని అన్నీ మర్చిపోతా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, సంవత్సరం క్రితం ఇదే రోజు, కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం, దాదాపు 8 గంటల పాటు 200-300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను చంపడానికి ప్రయత్నించి, నేను లోపలుంటే మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, అక్కడున్న మా కార్యకర్తల మీద దాడి చేసి, అక్కడ బళ్ళు తగలబెట్టి, తర్వాత ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, మళ్ళీ తిరిగి నేను ఇంట్లో ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నించి, మళ్ళీ నా మీదే 4 అక్రమ కేసులు పెట్టారు ఆ రోజు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయమని అన్నారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 391 అర్జీలు వివిధ సమస్యలపై ప్రజలు అందజేశారు. వచ్చిన అర్జీలు స్వీకరించి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంట్లో జరిగిన చోరీ సంఘటన ఆ ప్రాంత వాసులను బెంబేలెత్తేస్తోంది. బాధితుడు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి శనివారం రాత్రి అవనిగడ్డకు వెళ్లినట్టు తెలిపారు. అనంతరం నేటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు, తలుపులు పగలగొట్టి ఇల్లు మొత్తం చింద్రవందంగా ఉండటంతో షాక్ అయ్యామని అన్నారు. అయితే ఇంట్లో ఉన్న సుమారు 2,75,000 నగదు, అలాగే సుమారు 70 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి మరియు సుమారు 40 వరకు పట్టు చీరలు చోరీ అయినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అస్వస్థతకు గురయ్యారు. గన్నవరంలోని ఇంట్లో ఉన్న సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక వైద్యుల సూచనతో ఆయనకు కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వంశీకి కొంతకాలంగా వెన్నుముక నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయి. విజయవాడ జిల్లా జైల్లో ఉన్నప్పుడు ఈ సమస్యలతో బాధపడుతూ ఉండటంతో జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.